మనం చూసాం కదా మొత్తం రాజాసాబ్ సెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా. సెట్ అంతా కూడా డిజైన్ చేసింది రాజీవన్ గారు అనమాట. సో హీస్ విత్ అస్, మాట్లాడదాం. హలో సార్. సార్ చూసాము టీజర్, మైండ్ బ్లోయింగ్ మొత్తం కూడా. సో ఏదైతే విజువల్ వండర్ ఉందో దానికి మళ్ళీ పదింతలనేలాగా విఎఫ్ఎక్స్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ ఈ సెట్ చూసినంత ఇంత హ్యూజ్ గా ఉంది. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఏ తెలుగు సినిమాకి కాదు, ఏ ఇండియన్ సినిమాలో కూడా ఇంత హ్యూజ్ సెట్ అనేది లేదు. సో ఏంటి రీజన్ ఏంటి ఇంత పెద్ద హ్యూజ్ సెట్? దీంట్లో ఎంత పర్సెంట్ షూటింగ్ జరిగింది? మొత్తం 70% ఆఫ్ ద మూవీ ఇక్కడ దీంట్లో ఉంది. అప్పుడు ఇంత పెద్ద సెట్ కావాలా? బికాజ్ వేరియస్ యాంగిల్స్ గ్రాండియర్ చూడాలి. అండ్ విల్లన్ వచ్చి ఆల్ ద మనీ హీ కలెక్టెడ్ దాన్ని పెట్టి చేశారు. సో ఇట్ విల్ బి బిగ్. మీరు ఎక్స్టీరియర్ చూస్తే ఇంకా అదే సార్, మాకు రాజాసాబ్ అనగానే ప్రభాస్ సినిమా, ప్రభాస్ రాజాసాబ్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి దాంట్లో కూడా రాజాసాబ్ అంటే ప్రభాస్ కాదు, మోర్ దెన్ దట్ అశ్విని మన సంజయ్ దత్ అనేది ఇదవుతుంది. సో ఏంటి ఎలా ఉండబోతుంది అంటే, సంజయ్ దత్ రాజాసాబ్ గా మారుతాడా ప్రభాస్? ఎందుకంటే మారుతి గారు ఎంత చెప్పారు, ఇది సింగిల్ క్యారెక్టర్ అని చెప్పేసి. కంటెంట్ ఐ వోంట్ టాక్, డిజైన్ ఐ కెన్ టాక్. ఎస్ సార్. అయితే ఈ సెట్ ఇంతకు ముందు మనం చూసినట్టే, అంటే బయట అంతా కూడా ఒక రాజులు ఎలా బతికేవాళ్ళు, వాళ్ళ గ్రాండీర్ ఎంత అని చూపిస్తుంది. లోపల చూస్తే ప్రతిదీ కూడా ఒక బ్లాక్ మ్యాజిక్ దీని తరహాలో ఉంది కదా. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే, ఇన్ని షేడ్స్ తీసుకురావడానికి ఎంత కష్టపడారు సార్ అసలు మీరు? ఏం కాదు, డిజైనింగే టైం పట్టింది. ఎగ్జిక్యూషన్ లో వెంట్ ఈజీ. అంటే మొత్తం ప్లాన్ చేసాం, ప్లాన్ పెట్టి వి బిల్డ్ ద ఫ్లోర్. సో దేర్ నో ఇష్యూ. అంటే యాక్చువల్గా ఏ సెట్ అయినా కూడా ఒక 20% 30% రియల్ వాడతారు యాక్చువల్గా. మిగతా అంతా కూడా ఏంటంటే రకరకాల మెటీరియల్ వాడతారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మంచం చేయాలన్నా కూడా వుడ్తో ఉంది. ప్రతిదీ కూడా ఎక్కువగా రియల్ మెటీరియల్ వాడి చేశారు కదా. సో ఎంత కాస్ట్ అయింది మొత్తం దీనికి? ఎన్ని రోజులు పట్టింది సార్ మొత్తం? ప్రొడ్యూసర్ కాల కాస్ట్. సో మీరు అంటే ఇంత హ్యూజ్ సెట్ వేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి దీని ఈ సెట్ తోటి. నో, మెటీరియల్ ప్రొక్యూరింగ్ మాత్రం టైం పట్టింది. దట్ ఈస్ అండ్ లేబర్. మన టీమ్ పన్నీర్ ఆర్ట్ డైరెక్టర్, బాబు ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్, సీను ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్, ప్రభాకర్ మేస్త్రి ఉన్నారు, సత్యబాబు మోల్డర్ ఉన్నారు. ఈ అందరూ దిడ్ ఇట్ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్. అంటే 2.5 months అంటే 2.5 months డే అండ్ నైట్ వర్క్. సో ఒకరోజు నేను క్యాల్కులేట్ చేస్తే 1 day వాజ్ ద పీక్. 1200 పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ సెట్. ఓకే. సో అంత పెద్ద వర్క్ ఇది. ఏ సార్, అంటే మారుతి గారు చెప్తే ఇందాక ఇది ఒక సెట్టే కదా, ఇలాంటి ఇంకా 2-3 సెట్స్ వేసామన్నారు కదా. సో అవి కూడా ఇంతే గ్రాండియర్గా ఉండబోతున్నాయి. ఉంది. ఓకే సార్. అయితే యాక్చువల్గా దీంట్లో చాలా వరకు రాజులు అనగానే మనకి అన్ని చాలా వరకు ఇటాలీ నుంచి అక్కడి నుంచి తెప్పించుకునేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం. ఏంటంటే ఇక్కడ తయారు చేసి చాలా తక్కువ ఉండే కదా. సో మీరు మరి ఒరిజినల్ మెటీరియల్ అంతా ఇక్కడ తయారు చేశారా, లేదంటే మీరు కూడా అక్కడి నుంచి తెప్పించి? అన్ని ఇక్కడ ఏం చూసారో అన్ని ఇక్కడ చేసింది. షాండ్లియన్ మాత్రం ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చింది, మిగతా మొత్తం ఇక్కడే చేసింది, హైదరాబాద్ లో. సో మొత్తానికి ఆల్ ద బెస్ట్ సార్. ఈ మధ్యకాలంలో ఇలాంటి సెట్ వర్క్ అయితే కనుక చూడలేదు. సో సినిమాలో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కింద ప్రభాస్ ఎలా అయితే మాట్లాడుకున్నాం, సంజయ్ దత్ ఎలా అయితే మాట్లాడుకున్నాం, రాజీవన్ గారు ఆర్ట్ వర్క్ కూడా అలా కనపడుతుంది వన్ ఆఫ్ ద ఇది కింద. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్.